ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు జగదంబ జంక్షన్ లో గల పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన వాహనదారులకు మజ్జిగ తాగునీటిని పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం 30వ వార్డు అధ్యక్షులు దశవంతుల మాణిక్యాలరావు, 29వ వార్డు అధ్యక్షులు పీతల వాసు, 31వ వార్డు అధ్యక్షులు దొడ్డి బాబు ఆనంద్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఏర్పడటం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యమే అని దశవంతుల మాణిక్యాలరావు అన్నారు. మన టీడీపీ ప్రభుత్వం అంటేనే అవినీతి అరాచకాలకు నెంబర్ 1 పెట్టిన పేరు అనమాట. జనాలు చూస్తున్నారు కదా, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అరాచకం అనమాట, దారుణం. ఆ ప్రకృతి కూడా వాళ్ళకి కన్నెర చేసింది. ఎండలకు చూస్తే ఎండలు మండిపోతుంది, పెట్రోల్ లేదు, కాయగూరల రేటు ఎక్కువ, రేషన్ గేరషన్ నరకం వేస్తున్నాము. మహానుభావు ఇప్పటికే ప్రజలందరూ తెలుసుకొని మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి మా వైసీపీ పార్టీ మా అఖండ మెజారిటీ తోటి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి గెలిపిస్తారని మరి మీకు వేడుకుంటాం.